హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే 2 days బ్యాక్ బ్లాగ్. నిద్ర లేవగానే అంటే ఆ రోజు సండే రోజుదనమాట. ఇది ఇంకా ఆ రోజు హడావుడి ఏమి ఉండదుగా, అమ్మాయి వాళ్ళని రెడీ చేసి పంపించాలి అలాగా. అందుకని చెప్పేసి ఆ కిచెన్ కౌంటర్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. పప్పు కుక్కర్లో అన్నం వండుతున్నాను కదా, విజిల్ వచ్చినప్పుడైతే వాటర్ అయితే పడి పాడైపోతుంది పైన స్టవ్. అందుకని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఎలాగో ఖాళీనే కదా, అమ్మాయి వాళ్ళు లేస్తేనే ఎవరు లేరు ఇంట్లో కూడా టిఫిన్ చేయడానికి. అందరూ వచ్చాక చేద్దాంలే అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. జిడ్డుగా చాలా ఉంటుంది, వెంటనే జిడ్డు వచ్చేస్తుంది. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ ఒక 3-4 daysకే జిడ్డు వచ్చేస్తుంది. చాలా మురికి వచ్చింది అయితే. అందుకని క్లీన్ చేశాను శుభ్రంగా. పిల్లలు కానీ నిద్ర లేస్తే ఇంకా వాళ్ళతోనే సరిపోయింది. ఏదో ఒకటి గోల చేస్తూ ఉంటారు. మామూలుగా గోల చేయడం అని కాదు కానీ చాలామంది పిల్లలతో చేస్తే కంపేర్ చేస్తే కొంచెం పర్లేదు, మరి అంత గోల ఏం చేయరు. కానీ ఇంకా రిషి వెనకే తిరుగుతా, ఏదో ఒకటి కావాలని అడిగింది ఇచ్చిందాకా వెనకే తిరుగుతూ ఉండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి ఆ అమ్మాయి లేవకముందే కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు లేచాకే వాళ్ళ పనులు స్టార్ట్ చేయాలి. స్టవ్ కింద ఇంకా మొత్తం కడిగేసేసాను శుభ్రంగా. టిఫిన్గా దోశ వేసాను ఆ రోజైతే. దోశలు బాగా వచ్చాయి. ఇంకా గీతు వీడియో తీస్తుంది. నేను తీస్తాను మమ్మీ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి తీస్తుంది. ఫోన్ కూడా ట్రైపాడ్ మంచిగా లేదు, అది ప్లాస్టిక్ది వచ్చింది కదా, అదేంటో ఫోన్ కింద పడిపోతుంది దానికి పెడితే. ఇంకా అందుకని చెప్పేసి నేను ప్రతిదీ షూట్ చేయటం లేదు. గీతు నేను తీస్తాను మమ్మీ అని చెప్పేసి వచ్చి తీస్తుంది. దోశలు వేసిన దాకా వాళ్ళ వరకు వేసిన వరకు ఒక 2 దోశలకి తీసింది, ఇంకా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా అన్నీ తీయడము అని చెప్తేను వద్దులే అవసరం లేదంటే ఇంకా వెళ్ళిపోయింది. ఒక 2 దోశలకి వరకు షూట్ చేసి. ఏంటి అమ్మా ఆ బొమ్మలు? ఏం బొమ్మలు? ఏంటిదమ్మా ఆ బొమ్మ? ఏంటి అసలు? కింద చూడు, ఐస్ క్రీమా? ఇది మొత్తం మళ్ళీ లైట్గా చేసేస్తాయి ఈ కలర్లోకి. చేద్దులే, అప్పుడు భలే ఉంటుంది. దీని మీద క్రేయన్స్తో రుద్ది మళ్ళీ దాన్ని రఫ్ చేసావు కదా. ఎందుకు చేసేదా ఎరేజర్ని పాడు చేయడం తప్పించి నువ్వు? మమ్మీ క్లే వచ్చింది, మమ్మీ క్లే వచ్చింది. క్లే వచ్చేదేంటి? వచ్చిందిలే. మా గీతుకైతే డ్రాయింగ్ అసలుకి రాదు, అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తుంది ఐస్ క్రీమ్ తోటి. గీతును చూసి ఇంకా రిషి కూడా అలానే బొమ్మ వేస్తా కూర్చుంది. ఇంత నీట్గా అమ్మాయికి రాలేదని అప్పుడప్పుడు అలుగుతుందనమాట చిట్టి తల్లి. ఇంకొకటి చెప్పనా, అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏమనేదంటే, ఏమన్నా పిచ్చి పనులు చేసినప్పుడు పనిలేని మంగళాయనంట పిల్లికంట క్రాఫ్ట్ చేశాడంట. మనుషులకు అదే కదా పని లేక చేయడం అంటే. ఇప్పుడు నువ్వు చేయడం కూడా అలాగే ఉంది. అబ్బా అబ్బా అబ్బా, ఎందుకమ్మా అవన్నీ? చెప్పమ్మా రిషి, ఏంది నువ్వు చెప్పేది? ఏమైంది? ఎవరు ఎత్తుకెళ్ళారు? నువ్వు చూడలేదు అయితే? ఎవరు చెప్పారు నీకు? ఎవరు ఎత్తుకెళ్ళారు? సరే సరే అయితే ఇంకో క్యాట్ని తెచ్చుకుందాంలే మనం. గీతు, ఏం చేస్తున్నాను అసలు? ఒక కన్ను ఐస్ క్రీమ్కి తెలుసా? ఇంకో కన్ను పెడదాం. ఎందుకు మా అదేమన్నా హోంవర్క్ నా ఏంటి? దానివల్ల హోంవర్క్ అలాంటి పిచ్చి ఎవరైనా హోంవర్క్స్ ఇస్తారా? నేను టీచర్ గుంటే నేను ఖచ్చితంగా ఇస్తా. నేను టీచర్ గుంటే ఖచ్చితంగా ఇస్తా. మాయ్ ఇంకా లేవండి, స్నానాలు చేద్దరు. రిషి లేమ్మా. కొట్టినా తిట్టినా మా మమ్మీ మా ఇష్టం. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందా మా డైలాగ్ నీకు?
కాబట్టి గుర్తొచ్చింది నాకు. గుర్తు చేసి వెళ్ళాడు అందుకని. నానా అందుకని ఇప్పుడు గుర్తొచ్చిందా? మర్చిపోయాను. మళ్ళీ నువ్వు స్నానం చేయలే ఇల్లే అని అరుస్తున్నట్టు అనిపించింది, అందుకని నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఆ డైలాగ్. ఎవరు కావాలి రిషి? దామిని అక్క.